వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోకపోవడంతోనే ఆస్ట్రేలియాతో పింక్ బాల్ టెస్టులో ఘోర పరాజయం చవిచూశామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్లో తమ జట్టు సమిష్టిగా విఫలమైందని అంగీకరించాడు. మరొక వైపు ఆస్ట్రేలియా అసాధారణ ప్రదర్శనతో విజయాన్ని సొంతం చేసుకుందని కొనియాడాడు. ఆడిలైట్ వేదికగా ఆదివారం ముగిసిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో టీమిండియాను చిత్తుచిత్తుగా ఓడించింది. ఈ గెలుపుతో 5 టెస్టుల సిరీస్లో ఇరువురు 1-1తో సమానంగా నిలిచారు. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో సమిష్టి ప్రదర్శనతో 295 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన టీమిండియా పింక్ బాల్ టెస్టులో మాత్రం అటు బ్యాటింగ్లోనూ ఇటు బౌలింగ్లోనూ తేలిపోయింది. పింక్ బాల్ అనుభవం లేమి టీమిండియా కొంప ముంచింది. ఈ మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ స్పందిస్తూ ఈ వారం తమకు నిరాశను మిగిల్చిందని చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్లో విజయానికి కావలసిన ప్రదర్శన మేము చేయలేదు. మాకంటే ఆస్ట్రేలియా మెరుగైన ప్రదర్శన చేసింది. ఈ మ్యాచ్ లో మాకు దక్కిన అవకాశాలను అందిపుచ్చుకోలేకపోయాం. అదే మా ఓటమిని శాసించింది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ లో మా ప్రదర్శన చాలా ప్రత్యేకం. ఈ మ్యాచ్ లోనూ అదే ప్రదర్శనను పునరావృతం చేయాలనుకున్నాం. కానీ ప్రతి టెస్ట్ మ్యాచ్ ఓ సవాల్ను విసురుతుంది. పింక్ బాల్ తో ఆడటం సవాల్తో కూడుకున్న విషయమని మాకు తెలుసు. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా మాకంటే మెరుగ్గా ఆడింది. మేమైతే తదుపరి మ్యాచ్ పై ఫోకస్ పెట్టాం. ఆ మ్యాచ్ కైతే పెద్దగా సమయం లేదు, కానీ వీలైనంత త్వరగా అక్కడికి వెళ్లి పెర్త్ టెస్ట్ లో మేము చేసిన ప్రదర్శనపై ఆలోచన చేస్తాం. అలాగే గతంలో గబ్బా వేదికగా సాధించిన విజయాన్ని నెమరేసుకుంటాం. ఇక్కడ మాకు మంచి జ్ఞాపకాలే ఉన్నాయి. టెస్ట్ మ్యాచ్ లో ఎదురయ్యే సవాల్ను మేము అర్థం చేసుకోగలం. ఆ మ్యాచ్ లో శుభారంభం చేసి మెరుగైన ప్రదర్శన కనబరిచేందుకు ప్రయత్నిస్తాం అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 180 పరుగులు కాలౌటగా ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో 337 పరుగుల భారీ స్కోర్ చేసింది. దాంతో ఆ జట్టు 157 పరుగుల భారీ ఆధిక్యం అయితే దక్కించుకుంది. రెండో ఇన్నింగ్స్ లోనూ భారత్ 175 పరుగులు కాలౌటగా 19 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ సునాయాసంగా ఛేదించింది. డిసెంబర్ 14 నుంచి బ్రిస్బేన్ వేదికగా ఇరు జట్ల మధ్య 3 టెస్ట్ అయితే ప్రారంభం కానుంది.